అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కింద ఒకటి అవి ఏమి లేవు, ఇంజక్షన్ ఇస్తారు కాబట్టి లేవు. ఎట్లా మనం పడుకున్నట్టే, మనిషి పడుకున్నట్టే. వెనక మొత్తం ఖాళీ, 2 కాదు 5 పడతాయి. ఏమనుకుంటున్నాం, 2 అంట. కలగరాని చూడ తగిలిందంట. వాడ చూపిస్తాడు, వై పెడతాడు, వై తీసేసి ఇది ఉంది కదా, ఇది ఆత్రం ముగ్గాట కనబడిపోయిందట. పోయిన సండే ముదోల్ నుండి ఒక దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో 2 ఎడ్లు 1 ఆవులు దొంగతనం అయింది. కౌ షెడ్కి లాక్ బ్రేక్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. 3 టీం పెట్టాము, సిఐ ముడోల్, సిఐ మెహతా రూరల్ అండ్ సిఐ మెహతా టౌన్. ముగ్గురు ఒక్కొక్క టీంకి లీడ్ చేశారు. దాంట్లో ఎస్హెచ్ఓ ముడోల్, ఎస్హెచ్ఓ మెహతా రూరల్, ఎస్హెచ్ఓ తానూర్ క్రూషియల్ రోల్ ప్లే చేశారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మనకు బండి గురించి క్లూజ్ వచ్చింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో నిన్న ముదోల్ ఐబీ చెక్ పోస్ట్లో మేము ఒక బండి సీజర్ చేయడం జరిగింది. అడే బండి, ఇది దొంగతనం చేసిన బండి. ఆ బండిలో మనకు ఒక అక్యూజ్ కూడా దొరికింది. ఆయన పేరు మొహమ్మద్ ఫైజాన్ ఖాన్. సో ఆయన కన్ఫెషనల్ స్టేట్మెంట్ ప్రకారంగా ఇప్పటి వరకు 7 అక్యూజ్ గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఆయన స్టే ఎక్కడ, గెరాజ్ ఎక్కడ, మొత్తం డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. మన ఇంకా 2 టీమ్స్ ఇప్పుడు అదే ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు చేస్తున్నారు. దాంట్లో ఇది ఆవులు ఎడులు దొంగతనం గురించి మేము 6 చెక్ పోస్ట్ పెట్టాము, బార్డర్ ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్. ఫర్దర్ ఏం ఇష్యూ జరగదు అట్లాంటివి మేము చూస్తున్నాం. సో హోప్ఫుల్లీ ఇది మొత్తం మొత్తం గ్యాంగ్కి మేము పట్టుకున్నాం. సరే, ఇప్పుడు ఇది చేస్తున్నదంతా మహారాష్ట్ర వాళ్ళ? మొత్తం మహారాష్ట్ర వారు, నాందేడ్ వారు. ఇది మహారాష్ట్రలో ఒక 2 నెలల ముందు మొత్తం స్లాటర్ బ్యాన్ చేశారు. స్లాటర్ బ్యాన్ అయినప్పుడు ఇది అప్పటి నుండి మన ఏరియాలో ఇది దొంగతనం పెరిగింది. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, జైలాజిన్ ఇంజెక్షన్. జైలాజిన్ ఇంజెక్షన్ యూజ్ చేసిన తర్వాత క్యాటల్ బాగా చాలా నార్మల్ అంటే ఫిరోషియస్ ఉండదు, ఆల్మోస్ట్ లైక్ ఎనెస్థీసియా. క్యాటల్కి డిక్కీలో పెట్టుకొని దొంగతనం చేయవచ్చు. సో మేము జైలాజిన్ ఇంజెక్షన్ కూడా దృష్టి పెడదాం మెడికల్ షాప్స్ నుండి. సెకండ్ పాయింట్, కార్స్ 4 వీలర్లో బ్యాక్ సీట్ రిమూవ్ చేసుకొని దీని నుండి దొంగతనం చేస్తున్నాడు. సో అది సెక్షన్ 52 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ వాల్యుయేషన్ ఉంది. సో మేము డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి కూడా రిక్వెస్ట్ చేద్దాం అట్లాంటి వెహికల్స్ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి. మేము కూడా భేసాలో 2 వెహికల్స్ సీజ్ చేసాము, అట్లాంటి అంటే బ్యాక్ సీట్ రిమూవ్ చేసిన వెహికల్కి. సో అట్లాంటి మీ దృష్టిలో వచ్చినప్పుడు కూడా మనకు చెప్పాలి, ఆయన మీద కూడా మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మన 2 కార్స్ మన ఒక సుంక్లీలో జరిగిన కేసులో ఒక డిఫరెంట్ కార్ ఉంది. ఇది ముదోల్ లాబ్డీలో జరిగిన ఇది కార్ ఆల్రెడీ సీజ్ అయింది. సో సెకండ్ కార్లో కూడా మేము సర్చ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.